गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। శ్రీయపతి అయిన భగవంతుడు కృష్ణావతార రూపంతో ఈ భూలోకంలో అవతారం చేసి అనంతమైన లీలలు చేసుకుంటూ వస్తున్నారు. బ్రహ్మనిష్ఠులు కూడా శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో దాన్ని విస్తారంగా వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఇంద్రుని యొక్క గర్వంని ఇంద్రుడు గర్వంగా ఉన్నాడంట. ఆ సమయంలో అహంభావాన్ని గర్వంని తీర్చేదానికి భగవంతుడు గోవర్ధన లీల అనేది చేశారు. ఆ గోవర్ధన గిరిని 7 రోజులు చేతిలో పెట్టుకొని కాపాడారు కదా. ఇక్కడ ఏమిటంటే ఆ గోవర్ధనానికే కదా పూజ చేశారు. ఇప్పుడు ఇంద్రుడికి కాకుండా గోవర్ధనానికి పూజ చేసినందువల్ల ఆ గోవర్ధనంతోనే రక్షించారంట ప్రభువులు. ఆ గోవర్ధనాన్ని ఒక గొడుగులాగా పెట్టి అందరినీ కాపాడి తర్వాత ఆ గోవర్ధనాన్ని దింపారు కదా. అలాగా అనంతమైన చరిత్రం ఎందుకంటే ఇంద్రుని యొక్క గర్వాన్ని తీర్చేదానికి. ఇలా భగవంతుడు కృష్ణుడు వైకుంఠవాసిని ఇప్పుడు ఇంద్రుడు తెలుసుకొని మనం మనిషే కదా అని అలక్ష్యంగా మన యొక్క గర్వంతో ఉన్నాము కదా, ఇక్కడే ఉన్నామంటే భగవంతునికి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతునికి ఏదైనా అపచారం చేస్తే కూడా భగవంతుడు పోతే పోని వదిలేస్తాడు. కానీ భగవద్భక్తులకి అపచారం చేస్తే భగవంతునికి చాలా కోపం వచ్చేస్తుంది. మనం భగవంతుడి పైన ఉన్న కోపంతో, కృష్ణుడి పైన ఉన్న కోపంతో ఈ బృందావన వాసులందరికీ మనము ఇలా శ్రమని ఇచ్చాము. అందుచేత వెళ్ళి మనం భూలోకంలో భగవంతునికి క్షమాపణ కోరేలాగా మనం స్తోత్రం చేయాలి అంటూ ఐరావతం పైన ఎక్కుకొని ఇంకా దేవతలందరిని పిలిచి తర్వాత కామధేనుతో పాటు ఆ స్వర్గలోకం నుంచి బయలుదేరి ఇంద్రుడు కృష్ణుడు ఉండే బృందావనానికి వచ్చి నేరుగా కృష్ణుడు ఎక్కడున్నారో కృష్ణుడి యొక్క చరణారవిందంలో పడ్డారంట నమస్కారం చేస్తూ. అప్పుడు ఇంద్రుడి యొక్క కిరీటం అన్ని వజ్రములతో ఉండే కిరీటంతో తేజోవంతంగా ఇలా నమస్కారం చేసి పైన భగవంతుని దగ్గర మాట్లాడాలి. భగవంతుని స్తోత్రం చేసేదానికి చేతులు ఇలా అంజలిబద్ధంతో చేతుల్ని పెట్టుకొని భగవంతుని స్తోత్రం చేసేదానికి ఇంద్రుడు ప్రారంభించాడు. ప్రభో, మీరు వైకుంఠవాసి, మీ వల్లనే జగత్ అనేది సృష్టి అయింది. మీ మాయలో తగులుకున్న వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేరు. దానికి నేనే ఉదాహరణ. మీ మాయలో తగులుకునే కదా మిమ్మల్ని శత్రుగా చూసి ఇలాగ నేను వర్షాన్ని కురిపించాను. నా యొక్క అహంభావంతో ఇలా మీరు వైకుంఠవాసి సర్వశక్తులైన మీరు కోపపడ్డారంటే అందరినీ వెళ్ళి సంహరించే కదా వాళ్ళకి గుణపాఠాన్ని నేర్పిస్తున్నారు. కానీ నా విషయంలో అలా కాకుండా నా పైన కరుణ పెట్టి నాతో పాటు యుద్ధం చెయ్యకుండా మీరు గోవర్ధనాన్ని ఇలా ఉద్ధారణం చేసి గొడుగుగా పట్టుకొని వీళ్ళని కాపాడే నన్ను ఇలా మన్నించి నేను సరిదిద్దుకునేలాగా చేశారే, అదే మీరు చేసిన ఉపకారం. అందరిలాగా ఇలాగ వచ్చి మీరు సంహారం చేసేది మీరు చేతిలో తీసుకోకుండా నా పైన ఒక కరుణతో మీరు నన్ను కాపాడి నా పైన యుద్ధం చేయకుండా, నన్ను శిరచ్ఛేదం చెయ్యకుండా నన్ను ఇలా సరిదిద్దుకొని మీ దగ్గర వచ్చేలాగా చేశారే. ఇది ఆలోచిస్తే నాకు భయంగా ఉంది. కానీ మీ అనుగ్రహం వల్ల ఇప్పుడు నేను సరిదిద్దుకొని మీ సన్నిధికి వచ్చాను. అందుచేత నన్ను క్షమించాలి అని చెప్పి, ప్రభు మీరెవరు తెలుసా, మీరు నా తండ్రి, మీరు నాకు గురులాగా రెండులాగా వర్ణించాడు. ఏమిటంటే ఉత్తమ తండ్రి ఏం చేస్తాడంటే తప్పు చేసిన ఆ కొడుకు చావాలి, మరణించాలి అనుకోడు. ఏమనుకుంటారంటే ఆ తండ్రి ఇతను సరిదిద్దుకొని మళ్ళీ మంచివాడిగా వస్తే చాలు అని అనుకుంటారే తప్ప ఆ తండ్రి తను చనిపోవాలి, మరణించాలి అనుకోడు. అలాగనే గురువు కూడా ఆ శిష్యుణ్ణి సరిదిద్దిస్తాడే కానీ ఆ శిష్యుడు చనిపోవాలి, మరణించాలి, చంపేయాలని ఒక్కరోజు కూడా అనుకోడు. అలాగా మీరు నన్ను అలా శిష్యుడిగాను పుత్రుడిగాను చూసినందువల్ల మీరు నన్ను సంహరించకుండా నాకు సరిదిద్దుకునేదానికి అవకాశం ఇచ్చారే. నేను అలా తప్పుదేశాను, ఆ తప్పును సరిదిద్దుకొని మీ దగ్గరకు వచ్చేసాను, నన్ను క్షమించాలి. ఇలాగంతా ఇంద్రుడు చెప్పి, నేను మీరెంత చెప్పినా కానీ మారకుండా ఉన్నాను. శుద్ధ సత్వగుణంతో దేవతలు ఉంటారు అని మీ సృష్టిలో ఉన్నా కానీ మాకు కూడా ఇలా రజోగుణం అనేది వచ్చి యుద్ధం చేయటం, ఇలాగ కామంతో చెడు పనులు చేయటం అనేది జగత్ సృష్టిలో జరుగుతుంది ప్రభో. ఇది దేనికి జరుగుతుందని మాకే ఆశ్చర్యంగా ఉంది. అందుచేత మేము శుద్ధ సత్వగుణంతో ఉన్నా కానీ నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను.
కానీ అన్ని తప్పుల్ని మీరు వచ్చి సరిదిద్ది నాకు సరిదిద్దుకునేదానికి అవకాశం ఇచ్చి ఇప్పుడు నాకు యుద్ధం చేయకుండా మీరు ఇలా ఉన్నారే, మీరు ఇలాగనే చెయ్యాలి. నేను నా స్వభావం తప్పు చేస్తాను, కానీ మీరు నన్ను ఎలాగైనా సరిదిద్ది మంచి దేవుడిగా, మంచి దేవేంద్రుడిగా, మంచి శిష్యుడిగా, మంచి కొడుకుగా మీరు నన్ను మార్చాలి. ఈ ప్రపంచంలో మీరెవరంటే తప్పు చేసే వాళ్ళకి యముడిలాగా, మంచి చేసే వాళ్ళకి దేవుడిలాగా ఉంటూ అందరినీ కాపాడుతున్నారే, అలాంటి ప్రభువులైన మీరు కృష్ణాయ వాసుదేవాయ అంటూ స్తోత్రం చేసి మీరెవరంటే మీరు మూడు విధముగా నాకు మీరు కనిపిస్తున్నారు. మీరెవరంటే నాకు ఈశ్వరుడుగాను, తర్వాత నా గురువుగాను, తర్వాత నా తండ్రిగాను మీరుంటున్నారు. ఈశ్వరుడిగా ఉండి నాకు మంచి పదవినిచ్చి నన్ను చక్కగా చూసుకుంటున్నారు. తండ్రిలాగా ఉంటూ నేను చేసే తప్పులన్నీ సరిదిద్దేదానికి అవకాశం ఇస్తున్నారు. ఆ సరిదిద్దుకొని ఇంకా తప్పు చేయకుండా ఉండేదానికి గురువులాగా జ్ఞానాన్ని ఇస్తున్నారు. అందుచేత ఇది మూడులాగా మీరు నాకు ఉన్నారు. కానీ నేను చేసే తప్పులన్నీ మీరు చూడకుండా నన్ను సరిదిద్దాలి. నేను మిమ్మల్ని తండ్రిలాగా చూస్తున్నాను, అందుచేత నా పైన కోపం రాకుండా మీరు నన్ను క్షమించాలి అంటూ ఇలా చక్కగా ప్రార్థన చేసిన తర్వాత భగవంతుడు ఆ ఇంద్రుణ్ణి చూసి మాట్లాడారు. కొన్ని రోజులుగా చూస్తున్నాను, నీకు కొంచెం గర్వం ఎక్కువైనట్లుగా ఉంది. ఈ గర్వం ఎక్కువ అయినట్టు ఉందా లేదా అని తెలుసుకునేదానికే ఒక పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఎందుకంటే నువ్వు గర్వంతో ఉన్నందువల్ల కదా నాపైనే కోపంతో ఇలా వర్షాన్ని కురిపించావు. అందుచేత నీకు గర్వం ఉందని తెలుసుకున్నాను. ఆ గర్వం నీకు పోగొట్టేదానికే ఈ గోవర్ధనాన్ని ఎత్తి లీల అనేది చేశాను. నీకు ఇప్పుడు ఎందుకు కోపం? నీకు ప్రతి సంవత్సరం వచ్చే ఆ ఆవిర్భాగం అనేది, ఈ బలి అనేది దక్కకుండా ఉంది అనే కదా నీకు కోపం. ఈ ప్రతి సంవత్సరం నీకు ఇస్తారు, ఇది చెయ్యాల్సింది వాళ్ళ యొక్క కర్తవ్యం, అందుచేత ఇది జరుగుతుంది అంటూ భగవంతుడు కూడా ఇంద్రుని అనుగ్రహించి మీరు పైన బయలుదేరండి అని చెప్పిన వెంటనే ఇంద్రుడు పక్కనుండే కామధేనును ఇలా పిలిచేదానికి ప్రారంభించాడు. పైన ఏం జరగబోతుంది అంత ఆశ్చర్యంగా చూస్తుండేటప్పుడు అక్కడి నుంచి కామధేను వచ్చి భగవంతుని నమస్కరించి, ప్రభో, ఈ దేవతలందరికీ ఇంద్రుడు దేవేంద్రుడు, కానీ మీరు ఈ దేవేంద్రుడికి ఇంద్రుడు, నాకు కామధేను అయిన నాకు ఇంద్రుడు, నా దూడలైన నందిని దేవుని వీటన్నిటికీ మీరే ఇంద్రుడు, తర్వాత ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ మీరు ఇంద్రుడు. భాగవతులకి, జ్ఞానులకి, ఈ గోపికలకి, నందగోపులకి, యశోదకి, గోప బిడ్డలకి, ఈ పశువులకి అన్నిటికీ మీరు ఇంద్రుడిగా ఉన్నందువల్ల మీకు అందరం కలిసి నా శుద్ధమైన పాలుతో గోవింద పట్టాభిషేకం చెయ్యాలి అని ఆశపడుతున్నాము అని చెప్పిన వెంటనే భగవంతుడు సరే ఏర్పాటు చేయండి అనేసినారు. ఇప్పుడు ఏమిటంటే భగవంతుడికి గోవింద పట్టాభిషేకం అని ఏర్పాటు. గోవింద పట్టాభిషేకం అంటే ఏమంటే గోవింద్ర పట్టాభిషేకమే సరిగ్గా చెప్పాలి. ఇప్పుడు దేవానాం ఇంద్ర దేవేంద్ర అంటూ గవాం అంటే గౌహు అంటే పశువు, గవాం అంటే పశువులకి ఇంద్రుడు, గోవింద్రుడు అని చెప్పాలి. కానీ గోవింద అని ఎందుకు చెప్తున్నారు అందరూ చెప్తున్నామంటే పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అంటూ దేవతలకు పరోక్షంగానే చెప్పాలి. అన్ని విషయాలు వాళ్ళ యొక్క నామములను స్పష్టంగా చెప్పకూడదు. అందుచేత గోవింద్ర వచ్చి గోవింద మారింది అంటూ పెద్దలు చెప్తారు. అందుచేత గోవింద పట్టాభిషేకం ఏర్పాటు చేసేదానికి అలా ఏర్పాటు చేసి భగవంతుని దివ్యమైన సింహాసనంలో కూర్చోబెట్టి పైన బ్రహ్మదేవులు కూడా వచ్చేశారు. నందిని దేని యొక్క పాలుని తీసుకొని ఐరావతం ఏమి చేసిందంటే ఆకాశంలో వెళ్ళి ఆకాశగంగను తీసుకొచ్చిందంట, దండిగా నీరు. ఆ ఆకాశగంగతో భగవంతుని యొక్క తలపైన పట్టాభిషేకం చేసేలాగా జలాభిషేకం చేసి తర్వాత కామధేను యొక్క పాలుని, దివ్యమైన పాలుని ఇలా అందరూ కలిసి దేవతలందరూ భగవంతునికి అభిషేకం చేసి ఇలా గోవింద పట్టాభిషేకం అనేది చేశారంట. అక్కడ చేసినప్పుడు అందరికీ చాలా సంతోషం. నందగోపుడు, యశోద అందరూ చూసి దేవతల సహితం భగవంతునికి ఇలా పట్టాభిషేకం చేస్తున్నారే అంటూ సంతోషపడుతూ ఉండేటప్పుడు అక్కడ ఏమిటి ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే గొప్ప విషయాలు అన్ని తనకు తాను అన్ని బయటకు ఇచ్చినాయంట. ఏమిటంటే అక్కడుండే పశువులు, సాధారణమైన పశువులన్నీ దాని ఎవరైనా వెళ్ళి పాలు పిండాలి కదా, పాలు పిండితేనే పాలు అనేది వస్తుంది. అలా కాకుండా తనకు తానే పాలు వచ్చిందంట, అందరూ పిండకుండానే కష్టపడకుండానే అందరూ పాలను అనుభవించండి అని. తర్వాత సముద్రంలో వెళ్ళి దూకి చాలా వెతికే కదా రత్నాన్ని తీసుకొస్తారు. అలా కాకుండా అలలతో పాటు రత్నాన్ని బయటికి ఇచ్చిందంట సముద్రం, అందరూ సంతోషంగా ఉండని అంటూ. తర్వాత కొండలో ఉండే
ఈ బంగారం ఇవన్నీ లోపల ఎక్కడో ఉంటుంది కదా, అలా కాకుండా కొండలన్నీ బయటకు తెచ్చిచ్చిందంట. అందరూ సంతోషంగా ఉండండి. తర్వాత వృక్షములన్నీ, ఈ ఫలములన్నీ కింద పడి అందరూ బాగా తింటేలాగా ఆ వృక్షములు చేసింది అంటూ, ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ తనకు తాను సులభంగా దక్కేటట్టు సంతోషంగా అన్ని వస్తువులు చేశాయి అని ఇలాగా ఆ సన్నివేశాన్ని వర్ణించి, తర్వాత భగవంతునికి గోవింద పట్టాభిషేకం చేసి ఆ దేవతలు, బ్రహ్మదేవుడు, ఐరావతం, తర్వాత కామధేను తన యొక్క దూడలతో పాటు అందరూ బయలుదేరి స్వర్గానికి వెళ్ళారు అని గోవింద పట్టాభిషేకంతో ఈ అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ సప్తవింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ గోవర్ధనే ధృతే శైల ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదావ్రజత్కృష్ణం సురభిః శక్రయేవ చ వివిక్త ఉపసంగమ్య వ్రీడితః కృతహేళనః పస్పర్శపాదయోరేనం కిరీటేన అర్కవర్చసా దృష్టశ్రుతానుభావోऽస్య కృష్ణస్య అమితతేజసః నష్టత్రిలోకేశమద ఇంద్ర ఆకృతాంజలిః ఇంద్రోవాచ విశుద్ధసత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణసంప్రవాహః న విద్యతే తే అగ్రహణానుబంధనః కుతో ను తద్ధేతవ ఈశ తత్కృతాః లోభాదయో ఏ అబుధలింగభావాః తథాపి దండం భగవాన్ బిభర్తి ధర్మస్య గుప్త్యైఖల నిగ్రహాయ పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్తదండః హితాయ స్వేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం ఏ మద్విధాజ్ఞా జగదీశమానినః త్వాం వీక్ష్య కాలే అభయమాశు తన్మదం హిత్వార్యమార్గం ప్రభజంతి అపస్మయా ఈహాఖలానామపి తే అనుశాసనం సత్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తే అవిదుషః ప్రభావం క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసః మైవం పునర్భూత్ మతిరీశ మే అసతి తవావతారోయమధోక్షజేగ స్వయంభరాణాం ఉరుభారజన్మనాం చమూపతీనాం అభవాయ దేవా భవాయ యుష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధజ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః మయేదం భగవన్ గోష్ఠనాశాయాసార వాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా త్వయేషానుగృహీతోऽస్మి ధ్వస్తస్తంభో వృచోద్యమః ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః శ్రీశుక ఉవాచ ఏవం సంకీర్తితః కృష్ణః మఘోనా భగవానముం మేఘగంభీరయా వాచా ప్రహసన్ ఇదమబ్రవీత్ భగవానువాచ
मया ते अकारिमघवन् मखभङ्गः अनुगृह्णता मदनुस्मृतये नित्यं मत्तस्येन्द्रश्रिया भृशम् माम् ऐश्वर्य श्रीमदान्धः दण्डपानिं न पश्यति तं भ्रंशयामि सम्पद्भ्यो यस्य चेच्छाम्यनुग्रहं गम्यतां शक्रभद्रं वः क्रियतां मे अनुशासनं स्थीयतां स्वाधिकारेषु युक्तैर्महास्तम्भवर्जितैः अथाह सुरभिः कृष्णम् अभिवन्द्य मनस्विनी स्वसन्तानैः उपामन्त्र्य गोपरूपिणमीश्वरं सुरभिरुवाच कृष्ण कृष्ण महायोगिन् विश्वात्मन् विश्वसम्भवा भवता लोकनाथेन सनाथा वयम् अच्युता त्वं नः परमकं देवं त्वं न इन्द्रो जगत्पते भवाय भवगो विप्र देवानां ये च साधवः इन्द्रं नः त्वाभिषेक्ष्यामः ब्रह्मणा नोदिता वयम् अवतीर्णोऽसि विश्वात्मन् भूमेः भारापनुत्तये श्रीशुक उवाच एवं कृष्णम् उपामन्त्र्य सुरभिः पयसात्मनः जलैः आकाशगङ्गायाः ऐरावतकरोद्धृतैः इन्द्रः सुरर्षिभिः साकं नोदितो देवमातृभिः अभ्यषिञ्च तदाशार्हं गोविन्द इति चाभ्यधात् तत्रागतास्तुम्बुरु नारदादयो गन्धर्वविद्याधर सिद्धचारणाः जगुर्यशो लोकमलापहं हरेः सुराङ्गणाः संननुतुः मुदान्विताः तं तुष्टुवुः देवनिकायकेतवः व्यवाकिरन् चाद्भुतपुष्पवृष्टिभिः लोकाः परां निर्वृतिमाप्नुवंस्त्रयः गावस्तदा गामनयन् पयोद्धृतां नानारसौघाः सरितः वृक्षा आसन्मधुस्रवाः अकृष्टपच्यौषधयः गिरयो अबिभ्रदुन्मणीन् कृष्णे अभिषिक्तये तानि सत्त्वानि कुरु नन्दना निर्वैराणि अभवन् तात क्रूराण्यपि निसर्गतः इति गोकुलपतिं गोविन्दम् अभिषिच्य सः अनुज्ञातो ययौ शक्रः वृतो देवादिभिर्दिवम् श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे इन्द्रस्तुतिर्नाम सप्तविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।